ఈరోజు మనం ఒక చార్ట్ చెప్తున్నాం. ఈ చార్ట్లో మనకి ఇది 20 నవంబర్ 1985 ఉదయం 6 గంటలకి విశాఖపట్నంలో ఈ పుట్టిన వ్యక్తికి రాహు మేషంలో ఉన్నాడు, కుజుడు కన్యలో ఉన్నాడు. ఆ తర్వాత ఇక్కడ శుక్రుడు, కేతువు అండ్ ఉన్నారు. అలాగే లగ్నంలో రవి, శని, బుధుడు ఉన్నారు. బుధుడు రెట్రోగ్రేషన్. ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే కుజుడు బుధుడు పరివర్తన యోగంలో ఉన్నారు. ఇక్కడ కుజుడు బుధుడు పరివర్తన యోగంలో ఉన్నారు. ఎందుకంటే బుధుడు కన్యలోను, గురుడు వృశ్చికంలోనూ ఉన్నారు. అంటే ఒకళ్ళు పరివర్తన యోగం చెందినారు. బుధుడు లగ్నం నుండి 8వ లాడు 11వ లాడు. అలాగే శని 4 3 లాడ్స్. అలాగే చంద్రుడు 9వ లాడు. వీరికి ఇక్కడ శని, బుధుడు, రవి కలిసి ఉన్నారు. అంటే బుధుడు 8కి 11కి అధిపతి, అలాగే శని 3, 4 అధిపతితో మరియు రవి 10వ అధిపతి చెంది ఉన్నారు. ఇక్కడ 9వ అధిపతి చంద్రుడు 4లో ఉన్నాడు. అది కుజుడు 11వ స్థానంలో ఉన్నాడు. ఈ కుజుడు చంద్రుడి నక్షత్రంలో ఉన్నాడు. అంటే 4కి ఎలాగంటే చంద్రుడు కుజుడు నక్షత్రంలో ఉన్నది 4, 11కి ఈ సంబంధం కలిగింది. గురుడు కూడా చంద్రుడి నక్షత్రంలోనే ఉన్నాడు. గురుడు ఎవరు? పంచమాధిపతి, ద్వితీయాధిపతి, 3వ దాంట్లో ఉన్నాడు. 2వ అధిపతి అతను, 5వ అధిపతి అతనే, అతను అందులో ఉన్నాడు. రవి శని నక్షత్రంలోనే ఉన్నారు. అలాగే శుక్రుడు, కేతు, రాహు నక్షత్రంలో ఉన్నారు. వీళ్ళు తులలో ఉన్నారు, అంటే 12వ స్థానంలో ఉన్నారు. వీళ్ళకి కుజుడు, శని, రవి, రాహు ఒక 6, 8, 12 సంబంధం కలిగింది. ఇది హైయర్ ఎడ్యుకేషన్లో అయితే ఈ జాతకుడు MBA చదివాడు ఇక్కడ. ఎందుకంటే MBA చదివాడు అంటే గణితము, బుధుడు కుజుడు గణితము. రాహు కూడా ఎక్కడున్నాడు? 6లో ఉన్నాడు. ఈ రాహు నక్షత్రంలోనే శుక్రకేతువులు ఉన్నారు. ఈ విధంగా ఇక్కడ చూస్తే ఇది పోస్ట్ గ్రాడ్యుయేషన్కి ఫుల్ అర్హత సంపాదించారు. ఇది ఒక ఉన్నత విద్యకు కారణమైనది. ఇక్కడ మనం చెప్పుకుందాం ఇంకొక చార్టు. ఏంటంటే ఈ చార్ట్ వేస్తాను. ఇందులో ఫిబ్రవరి 13వ తారీఖు 1995 జాతకుడు, అబ్బాయి జాతకం పుట్టి ఉన్నాడు. ఈ అబ్బాయి కూడా ఇప్పుడు 1 గంట అంటే మిడ్ నైట్ 1 గంట 15 నిమిషాలకు పుట్టి ఉన్నాడు విశాఖపట్నంలోనే. ఓకే, ఇక్కడ చూడండి. ఓకే, ఇక్కడ కేతు మేషంలో ఉన్నాడు, మిథునంలో చంద్రుడు ఉన్నాడు, కుజుడు ఇక్కడ నీచిపడ్డాడు, అంటే రెట్రోగేట్ అయ్యాడు. అలాగే తులలో రాహు ఉన్నాడు. లగ్నము వృశ్చిక లగ్నమైంది, లగ్నంలోనే గురుడు ఉన్నాడు. కాబట్టి వ్యక్తి చాలా మంచివాడు. శుక్రుడు 2వ స్థానంలో ఉన్నాడు. అలాగే బుధుడు ఇక్కడ రవితో కలిసి ఉన్నాడు, రెట్రోగేటెడ్. శని ఉన్నాడు, అంటే శని 4వ స్థానంలో ఉన్నాడు. ప్లస్ 11వ స్థానానికి బుధుడు ఒకరి స్థితి చెంది ఉన్నాడు. ఈ ఇద్దరిని కుజుడు 9వ స్థానం నుంచి చూస్తున్నాడు. కాబట్టి ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ ని ఈ కుజుడు ద్వారా ఇండికేట్ చేశాడు. కుజుడు ఇక్కడ ఒక కారకుడు. అంటే కుజుడు
అది శుక్రుడు బుధుడు ఆ, వీళ్ళు దేనికి ఆటోమొబైల్ ఇంజనీరింగ్కి కారకులు. ఇక్కడ చూడండి రాహు 12 నుండి 4వ స్థానం అధిపతి అయిన శని, స్వస్థానంలో ఉన్న శని, 8వ స్థానంలో ఉన్న 9వ అధిపతి చంద్రుని వీక్షిస్తుంది. అంటే ఇక్కడ రాహు ద్వారా కూడా కలిగింది. అలాగే శని 4వ స్థానం నుండి లగ్నంలో ఉన్న గురుడిని, 2, 5 అధిపతి గురుడు. కుజుడు 9వ స్థానం నుండి 4వ స్థానంలో ఉన్న శనిని 11 అయిన బుధుడిని కూడా చూస్తున్నాడు. అలాగే కుజుడు రాహుని కూడా వీక్షిస్తున్నాడు. కావున ఇక్కడ ఏంటంటే రియల్లీ 4వ అధిపతి శని, 9వ అధిపతి చంద్రుడు, 11వ అధిపతి బుధుడు. ఈ రెట్రోగ్రేషన్ వల్ల ఏమైంది, తను వెనక్కి వస్తున్నాడు. ఎవరు? బుధుడు శుక్రుడితో సంబంధం పెట్టుకుంటున్నాడు. ఇది ఏంటంటే ప్లస్ రాహు సంబంధం ఉంది. ఇది ఆటోమొబైల్ కాంబినేషన్. కాబట్టి ఈ అబ్బాయి ఆటోమొబైల్ కంప్లీట్ చేశాడు. ఆటోమొబైల్ కంప్లీట్ చేసి ప్రస్తుతం సర్వీస్ చేస్తున్నాడు బజాజ్ ఏజెన్సీ. కాబట్టి ఇలాగా కాంబినేషన్స్ ప్రకారంగా మనం చూసుకుంటే జాతకం అనలైజ్ చేయడంలో ఏ వ్యక్తి ఏ ఇంజనీరింగ్ చేస్తారు, MBA ఎవరు చేస్తారు అంటే ఇక్కడ చూడండి 4 శని చంద్ర బుధులకు ఒక మంచి రిలేషన్షిప్ ఏర్పడింది. ఎక్కడైతే రిలేషన్షిప్ ఏర్పడదో అక్కడ విద్యాభ్యాసం చేయటం కష్టంగా ఉంటుంది. కాబట్టి మనం ఇలాగా తెలుసుకోవాలి, అనలైజ్ చేయాలి. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదా ఫోన్ చేయండి.